అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శివాన్ జయశ్రీ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. సో ఈరోజు వచ్చేసి ఇది ఎర్లీ మార్నింగ్ వీడియో అనమాట. అప్పటికే టైం వచ్చేసి 5:40 అలా అవుతుంది. నేను పక్కన లేని చూసి వాడు కూడా లేచేశాడు. ఇంకెలాగో లేచాడు కదా అని చెప్పేసి ఇంకా బయటకు పిలుచుకొని వచ్చేసి నేనైతే పని చేయడం మొదలు పెట్టేశాను అనమాట. ఫస్ట్ వచ్చేసి ఇలా బయట మొత్తం ఊడ్చేసుకుంటాను. ఎందుకంటే వాడు లేచాడు కాబట్టి ఇంకా బయట తిరుగుతూ ఉంటాడనమాట. చిన్నగా రాళ్ళు ఏం కనిపించినా మొత్తం తినేస్తాడనమాట. వాడికి రాళ్ళు తినే అలవాటు ఉంది. అది ఎలా అనిపించాలో నాకు అసలు అర్థం కావట్లేదు. చిన్న రాళ్ళనైనా సరే ఎలా గుర్తుపడతాడో తెలియదు, కానీ మొత్తం అన్ని నోట్లో పెట్టుకొని నములుతూ ఉంటాడు. మింగడు కానీ నములుతూ ఉంటాడు. ఒకవేళ జారిపోయినా కష్టం కదా అని చెప్పేసి ఇంకా వాడి కోసమే ఫస్ట్ లేవగానే ఇంట్లో కూడా ఊడ్చకుండా ఫస్ట్ బయటే ఊడ్చేస్తానమాట. సైడ్ నేను ఊడుస్తూనే ఉన్నాను, వాడు మాత్రం రాళ్ళను వెతుక్కుంటూ ఉన్నాడు. ఇందాక కదా నోట్లో రాయి తీసాను, అందుకోసం అని చెప్పేసి ఇంకో దానికోసం వెతుక్కుంటూ ఉన్నాడు. ఇక్కడ వాడు లేచాడంటే ఇలా వాడిని చూసుకుంటూ ఒక సైడ్ పని చేసుకోవాల్సి వస్తుంది. అందుకే వాడు ఎప్పుడైనా లేచినా సరే నేనైతే మంచం మీద నుంచి కిందకి దింపను. కానీ ఈరోజు లోపల పడుకున్నాం కాబట్టి ఇంకా లేచాడు కాబట్టి ఒక్కదాన్నే ఉన్నాను. శివ నైట్ డ్యూటీకి వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా వాడిని దింపక తప్పలేదు. అందుకోసమే ఈరోజు ఈయన తిప్పలు పడాల్సి వస్తుంది. బయట అయితే మొత్తం ఊడ్చేసాను. ఇంకా భవిష్ కూడా బయట ఆడుకుంటూ ఉన్నాడు. నేనైతే ఇంకా లోపల కూడా మొత్తం అంతా నీట్గా ఊడ్చేసుకుంటున్నాను. ఫస్ట్ లేవగానే ఎవరైనా సరే ఫస్ట్ ఇల్లు ఊడ్చుకున్న తర్వాత ఏ పనైనా చేసుకోవాలని చెప్పి అంటారు కదా. సో అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ లేవగానే నేనైతే ఇల్లు ఊడుస్తాను. ఇల్లు ఊడ్చిన తర్వాత ఏ పనైనా మొదలు పెట్టాలని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు కదా. భవిష్ లేవకపోతే నేను పని అనేది ఫాస్ట్గా చేసేసుకుంటాను. వాడు లేస్తేనే కష్టమైపోతుంది, అందులో శివ లేకపోతే ఇంకా కష్టమైపోతుంది. ఒకవేళ శివ ఉంటే వాడిని పట్టుకుంటాడు, నేను పని చేసుకోవచ్చు. శివ లేకపోయేసరికి నాకు ఇక్కడ వాడిని పట్టుకుని పని చేయాలంటే కష్టము. ఆడుకుంటూ ఉంటే పర్లేదు, వాడికి రాళ్ళు తినే అలవాటు ఉంది కాబట్టి నాకు ఆ టెన్షన్తో వాటిని చూసుకుంటూ ఒక సైడ్ లోపల ఇలా పని చేసుకోవాలంటే చాలా భయం వేస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి లేట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి మా సైడ్ వర్షం పడేలాగుందనమాట. సో అందుకోసం అని చెప్పేసి ముగ్గు లోపలే పెట్టేస్తున్నాను. వాకిలి ముందరే ముగ్గులు పెట్టేద్దామని చెప్పేసి ఈ మధ్య వర్షాకాలంలో ఏ టైంలో వాన పడుతుందో తెలియదు కదా. సో అందుకోసం అని చెప్పేసి ఈ మధ్య ఇక్కడే అనేది ముగ్గు పెట్టేస్తున్నాను నేను. లేదంటే ఇప్పుడు రోడ్ మీద అయితే ముగ్గు పెడుతూ ఉంటేదాన్ని. సో ఇప్పుడు వర్షాల కాలం కాబట్టి ఇక్కడే పెట్టేస్తున్నాను అనమాట. అయినా వాకిటి ముందర ముగ్గు ఉంటేనే అందంగా కనిపిస్తుంది అంటారు కదా, అందుకోసం అని చెప్పేసి ఈ మధ్య ఇక్కడే పెట్టేస్తున్నాను. సో ఇంకెలాగో కసువంతా ఊడ్చేసాను కదా, ఇంకా నీళ్ళు చల్లేసి మొత్తం అంతా తుడిచేసుకొని ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. సో అందరికీ తెలిసిందే, నాకైతే ముగ్గు పెట్టడం అంటే చాలా ఇష్టం. ఎన్ని పనులున్నా అన్నింటికీ బద్దకిస్తానేమో కానీ ముగ్గు పెట్టడానికి మాత్రం అస్సలు బద్దకించను. అంత ఇష్టంగా ముగ్గు పెట్టేస్తానమాట. అదేవిధంగా అన్ని పనులు చేసుకుంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంతా నీట్గా తుడిచేసి ముగ్గు పిండి అక్కడ పెట్టి కుంకుమ పసుపు తెచ్చుకుందామని లోపలికైతే వెళ్ళాను. నేను తిరిగి వచ్చేలోపు చూసారు కదా ఏం చేశాడో. ఇలా ఉంటుంది నాకైతే భవిష్తో. నేను ఒక పని చేసుకునే లోపు వాడు నాకు 2 పనులు పెట్టేస్తాడనమాట. ఇంకా వాడితో ఇలాగే చేసుకోవాల్సి వస్తుంది డైలీ. ఇప్పుడు నా వెనకాలే ఉన్నాడు అనేది నేను మర్చిపోయాను. వాడు ఏదో ఆడుకుంటున్నాడులే అన్నట్టు నేను అక్కడ పెట్టేశాను, లేకపోతే పెట్టాను అనమాట. సో ఇంక ఇలా చేశాడని అప్పటికే శివ వచ్చేసాడు. అందుకే వాళ్ళ నాన్నకి ఇచ్చేసాను వాడిని. మంచం మీద కూర్చోబెట్టాడని కిందకి దిగడానికి అయితే ఏడుస్తూ ఉన్నాడు. సో అందుకోసమే వాడిని చూసుకుంటూ ఇంకా నేనైతే ముగ్గు పెట్టేశాను అనమాట. భవిష్కి ఏంటంటే ఇంట్లో ఉండడం ఒక చోటే కూర్చొని ఉండడం అంటే అస్సలు నచ్చదు. మొత్తం తిరుగుతూ ఉండాలి అని చెప్పేసి అంటాడు. ఇంట్లోనే అయినా సరే ఒక 30 రౌండ్లు వేస్తూ ఉంటాడు. అక్కడ ఇక్కడ తిరుగుతూనే ఉంటాడు. ఒకే చోట మాత్రం అస్సలు ఉండడు. ఇలా బండల మీద ముగ్గు పిండితో పెట్టేటప్పుడు బండలు అనేది కొంచెం తడిగా ఉంచుకోవాలి, లేకపోతే ముగ్గు పిండి అనేది అస్సలు నిలబడదనమాట. మొత్తం పొడిగా అయిపోతుంది, గాలికి మనం నడిచేటప్పుడు అంతా వెళ్ళిపోతుంది. ఇలా తడిగా ఉన్నప్పుడు వేస్తే ఏంటంటే కొంచెమైనా సరే నిలబడుతుంది అనమాట. ఇంకా భవిష్ నడచడానికి నా ముగ్గు అయితే కనీసం 1 గంట ఉండడం కూడా ఎక్కువే. కానీ అయినా సరే నేను వేస్తాను ఖచ్చితంగా, నాకు ఇష్టం కాబట్టి. చాక్ పీస్తో వేస్తే చాలా బెస్ట్, ఎందుకంటే ఇలా బండల మీద చాక్ పీస్తో వేస్తే అది అలాగే ఉంటుంది కాబట్టి. అయినా సరే ముగ్గు పిండితో వేసినంత కలా చాక్ పీస్తో వేస్తే కనిపించదనమాట. కానీ చాక్ పీసెస్ నా దగ్గర అయిపోయాయి, అందుకోసమే ఈసారి ముగ్గు పిండితోనే వేస్తున్నాను. ఇక్కడ లోపల భవిష్ బయటికి రావాలని చెప్పేసి ఏడుస్తూ ఉన్నాడు. సో అందుకోసం అని చెప్పేసి ఫాస్ట్గా ఏదో ఒక ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. నేను స్లోగా వేయాలంటే వాడు ప్రశాంతంగా ఉండాలి. వాడు అలా ఏడుస్తూ ఉంటే ఇంకా నేను ఏదో ఒక ముగ్గులే అని చెప్పేసి ఇంకా ఏదోలా వేసేస్తున్నాను ఇక్కడ. లేదంటే కన్నా నీట్గా కూర్చొని వేస్తూ ఉంటాను. ముగ్గులు వేయటం కూడా ఒక ఆర్ట్ అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే అందరికీ రాదు కదా. నాకు కూడా ముగ్గులు వేయటం ఒకప్పుడు వచ్చేది కాదు, కానీ స్లోగా నేర్చుకున్నాను. ముగ్గులు వేయడం కానీ, మెహందీ పెట్టడం కానీ ఇలాంటివన్నీ నాకు చాలా ఇష్టం అనమాట. ఇష్టంతో చేస్తే ఏ పనైనా ఈజీగా నేర్చుకోవచ్చు అంటారు కదా, అదే విధంగానే నేను ఈ ముగ్గులు పెట్టడం, కోన్ పెట్టడం ఇవన్నీ కూడా నేర్చుకున్నాను. నేర్చుకోవటం అంటే ఏదో కోచింగ్కి వెళ్ళి క్లాసెస్ తీసుకున్నాను అయితే చెప్పట్లేదండి. ఎప్పుడైనా హాస్టల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఇంటి ముందు నాకు వచ్చిన ముగ్గు అంతా వేసేదాన్ని అనమాట. సో అదే విధంగానే నేనైతే ముగ్గులు పెట్టడం అనేది నేర్చుకున్నాను. ఇంకా మెహందీ అంటారా, మన హాస్టల్లో ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉంటారు కదా, మనకు వచ్చిన ఏదైనా డిజైన్ వాళ్ళ చేతుల మీద వేసేస్తే చాలు. ఇంకా అదే విధంగానే అది కూడా అలవాటు అయిపోతుంది. ఏదైనా సరే మన ఫ్రెండ్స్ మీద ప్రయోగిస్తాను నేనైతే ఖచ్చితంగా. ఏదో రోజు నేను మెహందీ వేసిన వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, అప్పుడు చెప్పండి ఎలా వేసాను అనేది కూడా.
ముగ్గు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఏదోలా ఫాస్ట్‌గా అయితే పెట్టేశాను. లోపల భవిష్ అయితే ఏడుస్తా ఉన్నాడు. ఇంకా ముగ్గు పెట్టడం అయిపోయింది. ఇక్కడ ముగ్గులో అయితే నేను కుంకుమ, పసుపు వేస్తా ఉన్నాననమాట. ఎంత ముగ్గు వేసినా సరే ముగ్గులో కుంకుమ, పసుపు వేస్తేనే ముగ్గుకు అందం కనిపిస్తుంది. లేదంటే ముగ్గులో ఏదో తక్కువైంది అన్నట్లుగానే ఉంటుందన్నమాట. కుంకుమ, పసుపు వేస్తే నిండుగా మంచిగా కనిపిస్తుంది. సో ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. ముగ్గు ఎలా ఉందనేది కమెంట్ చేయండి ఖచ్చితంగా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నైట్ తిన్న ప్లేట్స్ అన్ని అయితే వాష్ చేస్తున్నాను అనమాట. మామూలుగా అయితే భవిష్ పడుకుంటే నైటే ఇవన్నీ క్లీన్ చేసుకుంటాను. లేదంటే ఇలా మార్నింగ్ టైమ్స్లో క్లీన్ చేస్తాను. నాకు తెలిసినంత వరకు అయితే ఇలా నైటే క్లీన్ చేసుకోవడం చాలా బెస్ట్. ఎందుకంటే మార్నింగ్ ఈజీగా వంట పని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇవన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ వంట చేయాలంటే కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది. అయినా సరే ఈరోజు భవిష్ అయితే ఇక్కడ లేడు, అందుకే నిదానంగా చేసేసుకుంటున్నాను. ఏ హడావిడి లేకుండా. వాడుంటే మాత్రం నేను కడిగి పెట్టినవన్నీ మళ్ళీ తీసుకొచ్చి బకెట్లోకి వేయడం, మళ్ళీ సబ్బంతా పూయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు. ప్లేట్స్ అన్ని కడిగేసిన తర్వాత నేనైతే ఇక్కడ రైస్ కడిగి పెడుతున్నాను అనమాట. సో రైస్ వాటర్ అనేది చెట్లకు వేస్తే చాలా మంచిదని చెప్పేసి అంటారు కదా. సో అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ అన్ని చెట్లకే వేస్తున్నాను. దాని తర్వాత ఇంకా షాప్కి వెళ్ళి పాలు, బిస్కెట్స్ అయితే తీసుకొని వచ్చాను. ఇంకా భవిష్కి డైలీ బిస్కెట్స్ అనేది పెడతాను కదా. సో ఇంకా వాని కోసం అయితే ఇక్కడ అన్ని కట్ చేసి పెడుతున్నాను. సో వాడు ఆ బిస్కెట్స్ తినేలోపు నేను కూడా కాఫీ తాగి కొంచెం ప్రశాంతంగా కొద్దిసేపు రిలాక్స్ అవ్వచ్చు. ఎందుకంటే వాడు ఆ బిస్కెట్స్ అన్ని అయిపోయే వరకు పక్కకు అనేది రాడనమాట. ఎందుకంటే ఎవరైనా తినేస్తారని చెప్పేసి. సో అందుకోసమే ఆ టైంలోనే మనం కూడా ప్రశాంతంగా కాఫీ అనేది తాగేసేయాలి. సో ఇక్కడ వచ్చేసి శివ కోసం వచ్చి బూస్ట్ వేస్తున్నాను. తనైతే కాఫీ తాగడు, నేనైతే బూస్ట్ తాగను అనమాట. సో అందుకోసం అని చెప్పేసి తన కోసం అయితే బూస్ట్ వేస్తున్నాను. అండ్ నా కోసం వచ్చేసి మామూలుగానే బ్రూ కాఫీనే తాగుతాను నేను. సో నేను కూడా బ్రూ అయితే వేసేసుకొని ఇంకా ఇద్దరం అయితే కొద్దిసేపు అలా కాఫీ ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా దాని తర్వాత అయితే కర్రీ కోసం అని చెప్పేసి ఈరోజు బెండకాయ పుల్లగూర అయితే చేస్తున్నాను. చాలా రోజులు అయిపోయింది మేము బెండకాయ పుల్లగూర చేసుకోక. ఒకప్పుడైతే ఎప్పుడు చేసినా సరే వీక్లీ వన్స్ అయినా సరే ఇది చేసుకునే వాళ్ళం. ఈ మధ్య అయితే అస్సలు తగ్గించేసాం, పూర్తిగా మర్చిపోయాం దీన్ని అయితే సో ఈరోజు అయితే చేస్తున్నాను. మళ్ళీ శివ అయితే తినడు, ఎందుకంటే బంకగా అనిపిస్తుందని. తను బెండకాయ అంటేనే నచ్చదు. నాకంటే బెండకాయ చాలా ఇష్టము. ఏ వంట అయినా సరే తినేస్తాను బెండకాయలో, అంత ఇష్టం నాకు. మెయిన్గా అయితే ఫ్రై అంటే ఇంకా చాలా ఇష్టము. ఎక్కువగా నా కోసమే నేను బెండకాయ అనేది తీసుకుంటాను అనమాట. మీలో ఎంతమందికి బెండకాయ ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. చాలా మంది బెండకాయ పుల్లగూరలోకి రాగి సంగటి అయితే చేసుకుంటారు. ఆ కాంబినేషన్ని చాలా మంది ఇష్టపడతారు. నేనైతే ఎప్పుడు తినలేదు, కానీ ఇలా రైస్లోకి అయితే తిన్నాను. రాగి ముద్దలకి అయితే ఎప్పుడు అయితే ట్రై చేయలేదు. ఇంకా ఇది స్టవ్ మీద పెట్టేసి నేనైతే ఆలోపు భవిష్కి అయితే స్నానం చేయించి రెడీ చేసేసాను అనమాట. ఆలోపు ఇది కూడా రెడీ అయిపోయింది. ఇంకా దానికోసం అని చెప్పేసి ఇక్కడ తాలింపు పెట్టేస్తున్నాను. తాలింపు పెట్టేస్తే ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోతుంది. చాలా రోజుల తర్వాత ట్రై చేసినా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. నాకైతే చాలా నచ్చింది. శివ మాత్రం అలాగే ఓకే ఓకే అన్నాడు అంతే. ఎందుకంటే తనకు బెండకాయ నచ్చదు కాబట్టి అలాగే అంటారు. నచ్చిన వాళ్ళైతే చాలా బాగుందనేసి చెప్తారు. మొత్తానికైతే వంట పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నా టాస్క్ భవిష్కి అన్నం తినిపించడం అనమాట. వాడి కోసం అయితే రసం కూడా చేశాను, కొంచెం కారం లేకుండా. సో ఇంకా రసం పెట్టేసి వాడికైతే ఇంకా ఫుడ్ తినిపించేస్తున్నాను. ఇదొక టాస్క్ నాకు. కానీ ఆకలి అయితే మాత్రం బాగా తింటాడు, లేదంటే ఇంక ఇలా కొంచెంసేపు పోటీ చేయాలన్నమాట వాడితో అన్నం తినిపించడానికి. దాని తర్వాత ఇంకా మేము కూడా తినేసి ఇది సినిమా మంచిగా ఉంటే చూస్తూ ఉన్నామన్నమాట. సినిమా పేరు వచ్చేసి జై బజరంగి అంట. సో శివ పెట్టింటే మంచిగా ఉందని చూస్తూ ఉన్నా. ఇంకా వాళ్ళిద్దరు అలాగే చూస్తూ చూస్తూ నిద్రపోయారు. నాకైతే ఇంకా బోర్ కొడుతుంటే మొన్న జ్యోతి వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు జ్యోతి అయితే మాకు అట్లు పిండి అయితే పంపించింది అనమాట. మీరు అత్రసాలు అంటారు, కొంతమంది అప్పచ్చలు అంటారు, కొంతమంది అరిసెలు అంటారు. సో ఈ విధంగా ఒక్కొక్కరు ఒక రకంగా పిలుస్తారులే. మేమైతే వీటిని అయితే అట్లు, అత్రసాలు అని అయితే పిలుస్తామన్నమాట. సో నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేశాను. సో అందుకోసమే దొబ్బిందనమాట. ఇక్కడ ఏం జరిగిందంటే జ్యోతి వచ్చేసి నేను చేశాను, చాలా గట్టిగా వస్తున్నాయి, నువ్వు కొంచెం మజ్జిగ అనేది వేసి కొంచెం కలిపి పిండి అనేది వేయి అని చెప్పింది. నేను ఆ విధంగా ట్రై చేయడం వల్ల ఏంటంటే మొత్తం అనేది విడిపోతుంది అనమాట. అసలు అరిసెల్లాగే రావట్లేదు అవి. సో అందుకోసం అని చెప్పేసి మళ్ళీ అదంతా పక్కకు పెట్టేసి జ్యోతికి ఫోన్ చేసి కొద్దిసేపు మాట్లాడి ఇద్దరం కలిసి ఇదే పిండినే వేసి చూద్దాము ఎలా వస్తాయని చెప్పేసి ఇంకా నార్మల్ పిండినే ఇంకా వేస్తే అవి అయితే మంచిగా వస్తున్నాయి. ముందు వేసిన పిండి అంతా వేస్ట్ ఏం కాలేదులేండి. నాకు ఉత్త పిండి తినడమే అలవాటు, అది కొంచెం అలవాటు ఉంది. సో అందుకోసం అని చెప్పేసి అది అలాగే ఫ్రిడ్జ్లో దాచుకొని తినేసాను అనమాట. మీలో ఎంతమందికి నాలాగా అట్ల పిండి తినడం ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. సో ఎప్పుడైనా ఫెస్టివల్కి ఒకసారి చేస్తే ఇది అలాగే స్టోర్ చేసుకోవచ్చు కదా చాలా రోజులు. సో అదేవిధంగా స్టోర్ చేస్తే టీవీ చూసుకుంటూ కొంచెం అలా తెచ్చుకొని తినేస్తూ ఉండేదాన్ని. సో ఆ విధంగానే నాకు అలవాటు అయిపోయింది ఇది. సో ఇంకా మొత్తానికైతే ఏదోలా కష్టపడి అత్రసాలు చేయడం అయితే కంప్లీట్ చేసేసాను అనమాట. కొన్నే చేశాను, ఎందుకంటే వేడివేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటాయి కదా. సో అందుకోసం అని చెప్పేసి మా కోసం అని చెప్పేసి కొన్నే అయితే చేశాను. పిండి అయితే ఇంకా అలాగే స్టోర్ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ ఎప్పుడైనా తినాలనిపిస్తుంది
చేయాలనిపిస్తే చేసి పెట్టుకోవచ్చు కదా అని. సో మొత్తానికైతే చాలా బాగా వచ్చాయి. ఫస్ట్లోది అనేది పోయినా సరే మంచిగా వచ్చాయి నెక్స్ట్ది అయితే. సో ఇంక ఇక్కడ వచ్చేసి శివాకి వచ్చేసి రీసెంట్గా బైక్లో నుంచి స్కిడ్ అయి కింద పడ్డాడు అనమాట. సో బైక్లో వస్తూ ఉంటే దారికి అడ్డంగా కుక్కలు అయితే వచ్చాయంట. అవి రావడం వల్ల సడన్గా ఫ్రంట్ బ్రేక్ అనేది వేశాడంట. దానివల్ల బైక్ అయితే స్కిడ్ అయి కింద పడ్డాడు. కొంచెం అయితే గాయమైంది, పెద్ద పెద్ద గాయాలు అయితే ఏం కాలేదు, కానీ చిన్న గాయాలే అయ్యాయి. అందుకోసమే బైక్ డ్రైవ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే సేఫ్గా డ్రైవ్ చేయండి. ఎందుకంటే ఏ చిన్న తప్పు జరిగినా సరే చాలా బాధపడాల్సి వస్తుంది అనమాట. టైం ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా. సో అందుకోసమే జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ వచ్చేసి భవిష్ చేతిలో ఉన్నదని నేను లాక్కున్నానని చెప్పి వాడైతే ఏడుస్తూ ఉన్నాడు అది కావాలని చెప్పేసి. ఏదైనా ఒకటి కావాలంటే ఇంక అది తీసుకునే వరకు వదలనమాట. నన్ను అక్కడ అసలు వేయనివ్వట్లేదు, మొత్తం లాగేస్తున్నాడు కావాలని చెప్పేసి. ఇలాగే ప్రతి దాంట్లో అడ్డుపడుతూనే ఉంటాడనమాట. కానీ బయట వాళ్ళకి ఏంటంటే చాలా మంచి పిల్లోడు, సైలెంట్ అని చెప్పేసి అంటారు. వీడి భాగవతం అంతా మాకు తెలుస్తూ ఉంటుంది. ఇంట్లో ఎంతున్నా సరే మా దగ్గరే ఉంటుంది. సో అది తీసుకోవాలని చెప్పేసి చూడండి, అది రాలేదని ఎలా ఏడుస్తున్నాడు. ఏదైనా ఒకటి కావాలంటే ఇంక అది ఖచ్చితంగా కావాల్సిండేదే, పట్టుబట్టైనా సరే తీసుకుంటాడనమాట. మేము ఇదంతా ఏడుస్తున్నామని చెప్పేసి అనుకుంటాం, కానీ అదంతా యాక్టింగ్ అనేది నాకు తెలుసు. సో దాని తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి ఈవినింగ్ మేమైతే బయటకు వెళ్ళాం కొద్దిసేపు అలాగా. సో వస్తూ ఉండగా ఇంకా దారిలో వచ్చేసి గోబీ అయితే తీసుకుందాం అని చెప్పేసి అంటే శివ అయితే బండి ఆపాడు ఒక చోట. సో ఇంకా అక్కడ వచ్చేసి హాట్గా గోబీ ఇంకా అప్పటికే చేస్తూ ఉంటే సర్లే ఇక్కడే కట్టించుకొని వెళ్దామని చెప్పి ఇంకా అక్కడే గోబీ అయితే తీసుకొని వచ్చాం. శివాకి అయితే నాకు గోబీ వద్దు, నేను పానీపూరి తింటానని చెప్పేసి ఇంకా ముందర ఒక చోట పానీపూరి బండి దగ్గర ఆపి తనైతే పానీపూరి తీసుకొని వచ్చాడు. పేరుకే గోబీ మనకని చెప్పినా సరే పానీపూరి కూడా మనం తినేస్తామన్నమాట. ఎందుకంటే దాన్ని చూస్తే ఆగిపోలేం కదా, ఖచ్చితంగా తినాలనిపిస్తుంది. సో నేను కూడా 2 పూరీలు అలా తినేసాను. దాని తర్వాత ఇంక ఇంటికి వచ్చి గోబీ కూడా తిన్నాను. నేను ఒక్కదాన్ని ఏం తినలేదులేండి, శివాకి కూడా పెట్టాను. సో ఇద్దరం అలా 2 షేర్ చేసుకున్నాం అనమాట. దాని తర్వాత వచ్చేసి ఇంకా నైట్కి వచ్చేసి రసం చేస్తున్నాను. రసంలోకి మెయిన్గా కొత్తిమీర అయితే నాకు ఖచ్చితంగా ఉండాలి, అప్పుడే టేస్ట్ మంచిగా వస్తుంది. సో ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీయడానికి ట్రై చేస్తాను.